మాధురి రవి ఇంటికి వచ్చి 2 రోజులయ్యింది. ఆ 2 రోజులు ఇద్దరూ ఇంట్లో నుంచి కదల్లేదు. వీపుల మీద చేతులు వేసుకొని దగ్గరగా పడుకునే ఉన్నారు. ఎక్కువ మాట్లాడటం లేదు. అప్పుడప్పుడు మాధురి, నువ్వు నా ప్రాణం అంటాడతను. రవి, ఈ జీవితమంతా ఇలా నీ చేతుల్లో ఉండిపోతాను. వదలను, వదలలేను అంటుందామె. రెండో రోజు రాత్రి మాధురి ఉలిక్కిపడి లేచింది. ఏమిటి మాధురీ? నా బాబు ఏడుస్తున్నాడు. బాబా! ఏడీ? అడిగాడు రవి. నా బాబు. పాపం. వాడు నా కోసం ఏడుస్తూ ఉంటాడు రవి. నేను వెళ్ళి వాణ్ణి ఎత్తుకొని నిద్రపుచ్చాలి. ఎలా వెళ్తావ్? నీ భర్త ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? వెళ్ళాలి. లేచి కూర్చుంది. పడుకో. పొద్దున్నే వెళ్దువుగాని. వీల్లేదు. ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడా? టైం ఎంతవుతుందో తెలుసా? ఎంతైతేనేం? నన్ను ఇంటి దగ్గర దిగపెట్టవు? మాధురీ, ఇంత రాత్రివేళ? రవి, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు. నడిచి వెళ్తాను. రవి లేచి నిల్చొని సుందర్రామయ్య గారు చెప్పింది నిజమే అన్నాడు. ఏమిటది? నువ్వు పిల్లాన్ని వదిలి ఉండలేవని. పిల్లాడి కోసం మన ప్రేమ వదులుకుంటావని. ఏం మాటలవి రవి? ఒక్కసారి బాబుని చూసి వస్తాను. మంచివాడివి కదూ? తీసుకెళ్ళవు? ఏడుస్తుంది. రవిని వదల్లేదు. పిల్లాన్ని వదులుకోలేదు. పద, తీసుకెళ్ళి దింపుతాను. కారెక్కారు. నీకు కోపం వచ్చిందా రవి? అడిగింది మాధురి. ఛఛ! నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు రవి. నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. బాబు నా కొడుకు. రవి తల ఊపాడు. మాధురి ఇంటికి కొంచెం దూరంలోనే కారాపాడు. నేనిక్కడే ఉండనా? వస్తావా? అడిగాడు. "ఉమ్, నువ్వెళ్ళు, నేను వస్తాన్లే" అని కారు దిగి వెళ్ళిపోయింది మాధురి. ఒక చిన్న నవ్వు అయినా నవ్వకుండా. రవి మనసు చివుక్కుమన్నది. తనని అప్పుడే మర్చిపోతుంది. మాధురి ఇక రాదని నిశ్చయించుకొని కారు వెనక్కి తిప్పాడు. పిల్లాడి కోసం భర్త దగ్గర ఉండిపోతుందనుకున్నాడు. మాధురిని రప్పించడానికి ఆ భర్తకి ఆ పిల్లాడు చాలు. రవి ఇంటికి వెళ్ళి మాధురి పడుకున్న పక్క, దిండు మీద గుంట, దుప్పటి మడతలు చూస్తూ కూర్చున్నాడు. ఎప్పుడో తెల్లారింది. రవి ఇంకా అక్కడే మంచం మీద కూర్చునే ఉన్నాడు. సిగరెట్ మీద సిగరెట్ తాగుతున్నాడు. రవి! ఆ పిలుపు వినగానే ముడుచుకుపోయిన మొహం వికసించింది. రవి! వచ్చేశాను. పిల్లాన్ని తీసుకువచ్చాను. ఇక వెళ్ళను. ఏడుస్తుంది. నవ్వుతుంది. పిల్లాన్ని ఎత్తుకునే అతని ఒళ్ళో వాలిపోయింది. ఏమిటి మాధురి ఈ గాయాలు? అడిగాడు ఆమె చేతుల మీద, చెంపల మీద ఎర్రని చారులు చూస్తూ. నా భర్త నా మీద కసి తీర్చుకున్నాడు. కొట్టాడు. రక్కాడు. ఎందుకు? నేను వెళ్ళిపోతానని. బాబుని ఇవ్వమని. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినందుకు. అయితే పిల్లాన్ని ఎందుకిచ్చాడు? నిన్ను ఎందుకు రానిచ్చాడు? రోషమో, కోపమో నాకేం తెలుసు? పిల్లాన్ని తీసుకుపో. మళ్ళీ ఈ గుమ్మం తొక్కక. నీ పాడుమొహం మళ్ళీ నాకు చూపించక అని అరిచాడు. నా చెవులు నేనే నమ్మలేకపోయాను. పిల్లాన్ని ఎత్తుకొని బయలుదేరాను. అడ్డు రాలేదు. వచ్చేశాను రవి. నేను నీ దాన్ని. నన్ను ఏం చేస్తావో, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నది అతని భుజం మీద తలవాల్చి. పిల్లవాణ్ణి చూసుకునేందుకు పనిపిల్లని పెట్టారు. హోటల్ నుంచి క్యారియర్లో భోజనం వచ్చే ఏర్పాటు చేసుకున్నారు. కట్టుబట్టలతో వచ్చేసిన మాధురికి చీరెలు, జాకెట్ గుడ్డలు కొన్నాడు రవి. వాళ్ళకి
24 గంటలు పగలే. చీకటి పడటం తెలియడం లేదు. ఆ గదిలో నుంచి కదలరు. పిల్లవాడి విషయం పనిపిల్ల చూసుకుంటుంది. 4 రోజుల తర్వాత రవికి ఓ టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటది? అడిగింది ఆమె. అక్కయ్య, బావ వస్తున్నారు. ఎప్పుడు? పొద్దున మెయిలులలో. నేనిక్కడ ఉండకూడదా? అదేమిటి? వాళ్ళు ఇక్కడ దిగరు. హోటల్లో దిగుతారంట. నన్ను హోటల్‌కి వచ్చి కలుసుకోమన్నారు. వెళ్తావా? వెళ్ళవద్దు. తిడతారు. ఎవర్ని? ఇద్దరిని. తిట్టని. నువ్వు నన్ను వదిలి ఆమె నోటిని తన పెదిమలతో మూసేశాడు. అలా ఎన్నటికీ జరగదు. అటువంటి ఆలోచనే రానివ్వక. నిన్ను, నిన్ను వదిలి చచ్చి కూడా పోను. నాతో ఇంకో లోకానికి నిన్ను కూడా తీసుకుపోతాను అన్నాడు. అతను ఆమెను గట్టిగా కౌగిలించుకొని. హోటల్లో ఎందుకు దిగారు? ఇంటికి రావడానికేం? అడిగాడు రవి అక్కని, బావని. అతని బావ జవాబు చెప్పలేదు. అక్క అసహ్యంతో రవిని ఆపదమస్తకము చూసింది. అప్రాచ్యూపి వెధవ! సిగ్గు లేకుండా ఇంటికి రమ్మంటున్నావా? అన్నది. ఆమె మొహం నల్లనైంది. ఉష్! అట్లా మాట్లాడక అని భార్యని వారించాడు బావ. ఊరుకోవాలి. అందుకే ఈ మద్రాసులో చదువు వద్దన్నాను. మంచి చెడ్డ చెప్పేవాళ్ళు పక్కన లేకపోతే దేనివల్లనో పడతాడని నాకు ముందే తెలుసు. అక్కయ్య, చాలా అనవసరంగా మాటలు అనేస్తున్నావు అరిచాడు రవి. మాటలనడం ఏమిట్రా? చండాలపు పనిచేసి పెళ్ళయిన దాన్ని, పిల్లాడు ఉన్నదాన్ని లేవ తీసుకువచ్చి కాపురం వెలిగిస్తావా? ఇంతకన్నా పాడుపని ఉందా? ఏమైందిరా నీ చదువు, నీ బుద్ధి? కేకలు వేసింది. చదువుతో సంబంధం లేదు. మాధురి నా ప్రాణం అన్నాడు రవి గర్వంగా. మాధురి నీ ప్రాణమా? ఎవత్తే అది? నీ కారు చూసి, నీ డబ్బు చూసి నిన్ను బుట్టలో వేసుకుంది? అక్కయ్య, నువ్వు ఇదే ధోరణిలో మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి? దాని దగ్గరికేగా. నీ ఇంట్లో ఎందుకు దిగలేదని అడిగావు కదూ! చెబుతా విను. విని మరి వెళ్ళు. కట్టుకున్న భర్తని వదిలి ఇంకో మొగాడితో లేచి వచ్చిన ఆడదానికి నీతి, గౌరవం ఎక్కడుంటాయి? నా మొగుణ్ణి కూడా వలలో వేసుకుంటుంది అరిచింది. రవి మొహం ఎర్రనైంది. లేచి వెళ్ళిపోతున్నాడు. రవి, వెయిట్ ప్లీజ్. నువ్వు నోరు మూస్తావా లేదా? అని భార్యని కోప్పడి రవి చేయి పట్టుకొని వెనక్కి తీసుకొచ్చాడు అతని బావ. కూర్చో రవి. మీ అక్కయ్య తత్వం నీకు తెలుసుగా. ఆలోచించకుండా అలా మాట్లాడుతూనే ఉంటుంది అన్నాడు. మీకు ఈ విషయాలు ఎట్లా తెలిసాయి? అడిగాడు రవి. సుందరరామయ్య గారు రాశారు. నీ మీద కంప్లైంటుగా కాదు. పెద్దవాళ్ళకి తెలియజేయవలసిన బాధ్యత ఉన్నది కనుక. బంగారం లాంటి పిల్ల ఆ ప్రభావతి. ఆ పిల్లని నువ్వు ఊరుకుంటావా లేదా? అరిచాడు ఆమె భర్త. తర్వాత రవి వైపు తిరిగి, నీకు ఆ మాధురి మీద, ఆమెకు నీ మీద ఉన్న ఇష్టం గురించి నేను శంకించడం లేదు. నువ్వు చేసిన పని వివేకమైన పనా కాదా అని ఆలోచించావా? అడిగాడు. వివేకమో కాదో నేను ఆలోచించలేదు బావా. ఆమెను చూసిన తర్వాత ఆమె కోసమే నేను పుట్టినట్లు అనిపించింది. ఆమె కళ్ళల్లోకి చూస్తేనే నాలో ప్రాణం ఉన్నట్లయింది. అటువంటి ప్రేమ పెళ్ళైన స్త్రీ మీద కలగటం నీ దురదృష్టం అనుకుంటాను. ప్రభావతి మీదో, శారద మీదో అటువంటి ప్రేమ కలిగి ఉంటే నీ జీవితం, ఆమె జీవితం పచ్చతోరణంలా కలకలాలాడేది. రవి చిన్నగా నవ్వాడు. అది మన చేతుల్లో లేదనుకుంటాను. ఎందుకు, ఎలా వచ్చిందని ప్రేమని ఎవ్వరూ అడగలేరు. ఎందుకు ఇవాళ ఇక్కడ ఇట్లా మార్చేస్తున్నావ్ అని సూర్యుణ్ణి అడగగలమా? అన్నాడు.
రవి అక్క మాట్లాడకపోయినా నిప్పులు కక్కుతూ రవిని చూస్తుంది. రవి, ఇటువంటివి మన సమాజంలో హర్షించరు. ప్రేమ అని చెప్పి తప్పులు కప్పిపుచ్చలేము. ముందు ముందు చాలా కష్టాలకి గురి అవుతావు. రవి నవ్వాడు. అంతేగా, మాధురి లేకుండా నాకీ బతికే అనవసరం అన్నాడు. చాలాసేపు మాట్లాడారు. రవిని సరైన దారిలోకి తీసుకురావడానికి అతని బావ చాలా ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. మేము రాత్రికి మెయిల్‌లోకి వెళ్ళిపోతున్నాం. నీ క్షేమ సమాచారాలు రాస్తూ ఉండు. నీ వాళ్ళం మేమున్నామని మర్చిపోకు చెప్పాడు అతని బావ. ఇంటికి వెళ్తుంటే కాలేజీ స్నేహితుడొకడు కనిపించాడు రవికి. ఈ మధ్య చాలా రొమాంటిక్‌గా తయారయ్యావటగా అన్నాడు అతను నవ్వుతూ. తన ప్రేమని గురించి అంత తేలికగా మాట్లాడటం సహించలేక రవి జవాబు చెప్పలేదు. రేడియోలో పాడే ఆ మాధుర్‌ని తన్నుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నావంటగా, నిజమేనా? నీకెందుకు? ఒక చిన్న సలహా ఇద్దామని. ఇవ్వు. తోవన వెళ్ళే ప్రతి మనిషి సలహా ఇస్తుండగా నువ్వు ఇవ్వడానికేం? కోపం తెచ్చుకోక, నాకన్నా చిన్నవాడివి. ఆడవాళ్ళ విషయంలో నీకు అనుభవం చాలదు. ఇలాంటి కేసులు చాలా చూశాను. ఒక మొగాణ్ణి వదిలి ఇంకో మొగాడితో వెళ్ళిన ఆడదాన్ని ఎన్నడూ నమ్మకూడదు. రెండో వాణ్ణి మొదటి వాణ్ణి వదిలేసినట్టే వదిలేస్తుంది. నీ పేరు, ప్రతిష్ట, డబ్బు, మనశ్శాంతి పాడు చేసుకోకుండా అవకాశం ఉన్నన్నాళ్ళు దర్జాగా ఎంజాయ్ చెయ్. అంతేకాని ఎమోషనల్‌గా అటాచ్ గాక. నీ మంచికే చెబుతున్నాను అన్నాడతను. థాంక్స్ అని రవి కారు స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళగానే మీ వాళ్ళేమన్నారు? అడిగింది మాధురి. అందరూ చెప్పిన మాటలే చెప్పారు. నన్ను విడిచిపెట్టేయమనా? ఆ విషయం ఇప్పుడెందుకు? అది ఎన్నటికీ జరగదు. దూరంగా నిల్చుంటావేం? ఇలా రా. ఆమె నడుం మీద చెయ్యి వేశాడు.